పదే పదే ఢిల్లీ టూర్లకు వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు కాంగ్రెస్ హైకమాండ్ కళ్లం వేసింది. హడావిడి హస్తిన పర్యటనపై రేవంత్కు తలంటింది. వరద నష్టం కోసమని సీఎం చెప్తుంటే అంచనాలు కేంద్ర బృందం రాకముందే పీఎం మోదీతో భేటీలు ఎందుకని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసిందే. అధిష్టానం అవమానించడంతో గోడకు కొట్టిన బంతిలా రేవంత్ అర్ధాంతరంగా టూర్ ముగించుకుని తిరిగి వచ్చారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కానీ అసలు మతలబు ఏంటంటే రేవంత్ను డీకే శివకుమార్ను కాంగ్రెస్ బాసులు అనుమానిస్తున్నారని టాక్. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు మరోసారి కళ్లెం పడింది. ఢిల్లీ పెద్దల దగ్గర అంతా బాగుందని కలరిచ్చినా ప్రతి ట్రిప్పులో లుకలుకలు బయటపడుతున్నాయి. ఒకటోసారి, రెండోసారి, 22సారి ఇలా ఆయన వెళ్లిన ప్రతిసారి తుస్సుమంటున్నది. కానీ ఈసారి ఢిల్లీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ పై కస్సున ఒంటికాలిపై లేచింది. ఎలా వచ్చావో అలానే హైదరాబాద్ వెళ్లిపోమని ఆదేశించింది. హస్తినలో బడేభాయ్ మోడీని కలవాలని వెళ్లిన చోటాభాయ్ రేవంత్ రెడ్డికి అధిష్టానం చివాట్లు పెట్టిందట. దీంతో ఆయన ఉన్నపళంగా కేంద్రం పెద్దల అపాయింట్మెంట్లు రద్దు చేసుకున్నారట. పరాభవభారం వెంటాడుతుంటే కర్చీఫ్తో చెమట తుడుచుకుంటూ ఉసూరుమని వెనుదిరిగారట. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గోడ కొట్టిన బంతిలా వాపస్ రావడం అటు పార్టీ ఇటు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొన్నటి వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వం సాయం అడగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల అపాయింట్మెంట్లు ఖరారు కూడా అయినట్లు సమాచారం. కానీ సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నాలకు అధిష్టానం బ్రేక్ వేసింది. వరద నష్టం అంచనాల కోసం కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తుంటే నీకు ఢిల్లీలో ఏం పని అని రేవంత్ ను హైకమాండ్ సూటిగానే ప్రశ్నించినట్లు వినికిడి. వరద నష్టంపై పూర్తిస్థాయి అంచనాలు రానిలేదు. మొన్ననే 2 కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. పరిస్థితి అంతా వాళ్లకు వివరించారు. అయినా ఇంత హడావిడిగా హస్తిన పయనం ఎందుకని సీఎంకు మొట్టికాయలు పడ్డాయని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ను ముఖ్యమంత్రి వెంటబెట్టుకెళ్లినా అది నామమాత్రపు చర్య అయింది. హైకమాండ్ రేవంత్ను అనుమానించకుండా అది ఆపలేకపోయింది. దీంతో కంగుతిన్న ఆయన ఉన్నపళంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్లన్నీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రం కోసం తాను ఇంత కష్టపడుతుంటే ఢిల్లీ పెద్దలు తనను అవమానించి అనుమానించటం సబబు కాదని రేవంత్ సన్నిహితులతో వాపోయారట. కేంద్రం పెద్దలను కలవకుండా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని నిలువరించడం వెనుక అసలు మతలబు వేరే ఉందనే చర్చ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్గాల్లో నడుస్తోంది. మొన్నీ మధ్య కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ తదితరులను కలిశారు. పేరుకు బెంగళూరు సిటీ అభివృద్ధి, ఇరిగేషన్ కోసం నిధులని కారణాలు చూపినా కన్నడ నాట తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించిన డీకేసీ ఆ దిశలో బీజేపీ పెద్దల మద్దతు కూడా కోరారని కాంగ్రెస్ హైకమాండ్కు అనుమానం. వాస్తవంగా జరిగింది కూడా అదే అన్నది రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఉవాచ. ఆ ఎఫెక్ట్ రేవంత్ రెడ్డిపై పడిందనేది ఆ పార్టీ అభిజ్ఞ వర్గాల భోగట్ట. మోడీ తనకు పెద్దన్న లాంటివాడు అనే ఆయన కామెంట్ సైతం ఇలా మెహంగా పడిందనేది రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న చర్చ. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో జరిగిన భేటీ కూడా రేవంత్ కు నిరాశే మిగిల్చింది. మంత్రివర్గ విస్తరణ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ దేశంలో లేరని, ఆయన వచ్చిన తర్వాత ఆ ప్రక్రియను చేపడతామని అధ్యక్షుడు ఖర్గే రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ నెల 21వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు తన శిష్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పించాలనే రేవంత్ తాపత్రయం కూడా బెడిసికొట్టిందట. ఆ పదవి కోసం మహబూబ్ నగర్ నాయకుడు డాక్టర్ వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ పరిగణించే అవకాశముంది. అయితే సీఎం రేవంత్ కు మాత్రం ఈ పరిణామం ఇష్టం లేదు. వంశీ నియామకం జరిగితే గాంధీ భవన్లో మరో పవర్ సెంటర్ తయారయ్యే అవకాశం ఉంటుందనేది ఆయన ఫీలింగ్. అందుకే అక్కడ కూడా తన అనుచరుడే ఉండాలనేది రేవంత్ స్కెచ్. కాగా పీసీసీ అధ్యక్ష పదవి మీ అనుయాయునికే ఇచ్చాం కదా,
ఇంకా ఎన్ని పదవులు అడుగుతారని ఖర్గే రేవంత్ను నిలదీసినట్లు వినికిడి. మరోవైపు సెక్రటరియేట్ ముందరి బగీచాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మరోసారి చర్చకు వచ్చిందట. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం రెడీ అయిన తర్వాత రెండూ కలిపి ఒకేసారి ఆవిష్కరించే ఏర్పాట్లు చేయాలనే ఆదేశం ఖర్గే నుంచి సీఎం రేవంత్ కు అందిందట. ఢిల్లీ పెద్దల దగ్గర అన్నిటికీ తలూపి అపాయింట్మెంట్లు సైతం రద్దు చేసుకుని తిరిగి వచ్చేసినా రేవంత్ మనసులో మనసు లేదట. గుండె దిటవు చేసుకుని అవమాన భారాన్ని దిగమింగుకొని గోడ కొట్టిన బంతిలా రిటర్న్ అయిన రేవంత్ రాబోయే రోజుల్లో ఆయనను పోయి రావలే హస్తినకు అంటారా, లేక కొద్ది రోజులు ఢిల్లీ టూర్లకు స్వీయ మారిటోరియం విధించుకుంటారా అనేది వేచి చూడాలి.